నమస్తే, వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. రాజేష్ మహాసేన ఈ పేరు తెలియని వ్యక్తులు మన తెలుగు రాష్ట్రాలు అయితే బహుశా ఎవరు లేరు. ఇతర దేశాల్లో కూడా రాజేష్ మహాసేన అంటే చాలామంది తెలుసు, చాలామంది రాజేష్ గారిని గౌరవిస్తారు. సో రాజేష్ మహాసేన గారి పరిస్థితి ప్రజెంట్ కుప్ప కూలిందని చెప్పుకోవచ్చు, కుప్ప కూలిపోయింది. సో ఎందుకురా అంటే ఆయన చేసిన అతి వల్ల, నోటి దూల వల్ల, లేదా లైవ్లో ఇచ్చే ఓవర్ యాక్షన్ వల్ల అనేది ఆల్మోస్ట్ ఎలక్షన్కి ఒక 10 రోజులు ఉందనంగా మనందరికి తెలిసిన విషయం. సో ఇప్పుడు ఈ రాజేష్ మహాసేన ఒక మంచి పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి. ఎమ్మెల్యే బాబు గారు టికెట్లు అనౌన్స్మెంట్ చేసినాక మొదటి లిస్టులో పి గన్నవరం నుంచి రాజేష్ గారికి ఫస్ట్ టికెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మంచి అవకాశం ఇది. సో నాకు తెలిసి దళితులకి ఇలాంటి మంచి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. సో వేరే వ్యక్తి ఎవరైనా సరే ఇలాంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. సో రాజేష్ మహాసేన దాన్ని ఒక బూట్ కాలుతో తన్నాడు. ఆ బూట్ కాలుతో తన్నడం వల్ల ఈరోజు రాజేష్ మహాసేన లైఫ్ మొత్తం రివర్స్ పడిపోయింది, అంటే బోల పడిపోయింది. కెరియరే పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా లైవ్లు పెట్టి కొంచెం షోలు చేయొచ్చు, బిల్డప్ ఇవ్వచ్చు. కానీ ఆ బిల్డప్కి మట్టుకి జనసేన కార్యకర్తలే ఫస్ట్ చెక్ పెట్టారు. పూర్తి స్థాయిలో పడిపోయారంటే దానికి కారణం జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో టికెట్ నీకు అనౌన్స్మెంట్ చేసినాక నీ నోటికి ఏమైనా తాళాలు వేసుకున్నావా? టికెట్ అనౌన్స్మెంట్ చేసినాక నువ్వు టికెట్ని తీసుకున్నావు, పి గన్నవరం వెళ్ళావు, నీకు అక్కడ ఎవరు సపోర్ట్ చేయలే, నువ్వు వెనక్కి వచ్చేసావు. 2-3 రోజులు తిరిగావు, ప్రయత్నం చేసావు, నీ వల్ల కాలాడ నువ్వు రావడం. సో నా వల్ల బాబు గారు ఒక సీటు మైనస్ అవుతుంది, నా మీద కొంచెం నెగిటివ్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. గతంలో నేను బాబు గారిని తిట్టానా, ఇంకో విషయం అంటే అది పక్కన పెడితే బాబు గారిని తిట్టిన విషయాలు ఉన్నాయిలే, ఆ కూటమి టీడీపీ వాళ్ళని తిట్టిన ఉన్నాయిలే, అవన్నీ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయడం, కొంచెం ఆ నియోజకవర్గంలో రాజేష్ గారికి వ్యతిరేకం రావడం పెరిగిపోయింది. సో నీకు టికెట్ వద్దనుకున్నావు, నువ్వే డ్రాప్ అయిపోయావు. ఆ విషయం బాబు గారికి కూడా చెప్పావు. బాబు గారు ఓకే రాజేష్ గారు మీ మంచితనానికి హ్యాట్సప్ అండి, నిజంగా ఈ రోజుల్లో టికెట్ అనౌన్స్మెంట్ చేసినా కూడా వదులుకునే వ్యక్తులు అయితే ఎవరు లేరు, కానీ ఫస్ట్ నువ్వు వదులుకున్నావు, నీ నిజాయితీకి నేను మెచ్చుకుంటున్నా అని చెప్పి బాబు గారు కొంచెం పొగడ్డం జరిగింది. సో రాజేష్ మహాసేన తెలుసుగా, పొగడ్డంతో మన రాజేష్ మహాసేన గారికి ఏకదమ్మున బాడీకి ఒకసారిగా ఉన్న బాడీ 6 ప్యాక్గా అయిపోయింది. 6 ప్యాక్గా బాడీ అంతా ఊరిపోయింది అన్నమాట. ఇంకా సో రాజేష్ మహాసేన మన రాష్ట్రంలోనే నా అంత 6 ప్యాక్ ఉన్న పర్సనాలిటీ బాడీ ఊరికి లేదన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. సో అది కన్నా నెక్స్ట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాక కూటమి పక్కనే ఆయన లైవ్లు పెట్టి వీడియోలు చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్కి 10 రోజులు ఉందనగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే జనసేన 21 సీట్లు పోటీ చేస్తుంది, ఆ 21 సీట్లకి నేను వెళ్ళి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఆ సీట్లు ఓడిస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ చూసినాక ఫస్ట్ నేను షాక్ అయ్యా. అయ్యమ్మా ఇదేంది రాజేష్ మహాసేన నా ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పి పోరాటాలు చేస్తుంటాడు, గతంలో జగన్ గారి మీద ఫైట్ చేస్తున్నాడు, ఇప్పుడు కూటమిలో ఉన్నాడు, అలాంటి రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వద్దనుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీ మీదకి వెళ్ళి ఫైట్ చేయడం ఏందని చెప్పి నేను ఫస్ట్ షాక్ అయ్యా. సో నాకంటే ముందు ఫస్ట్ జనసేన వాళ్ళు ఈ రాజేష్ మహాసేన తీసుకున్న నిర్ణయాన్ని చూసి ఫస్ట్ వాళ్ళు బెత్తరపోయారు. బాబు గారికి మట్టికి బాడీలో వణుకు పుట్టింది. పవన్ గారికి నాకు తెలిసి బహుశా షర్టు తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే సో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఇప్పుడున్న ఎలక్షన్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది.
బాబు గారికైనా జగన్ గారికైనా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు ఒకసారి ఓడిపోయినారు, జగన్ గారు ఆల్రెడీ ఒకసారి గెలుచున్నారు. ఖచ్చితంగా బాబు గారు ఒకసారి ఓడిపోయినారు కాబట్టి మళ్ళీ గెలవాలి ఇప్పుడు. సో జగన్ గారు ఒకసారి గెలిచారు కాబట్టి మళ్ళీ గెలవాలన్న ఉద్దేశంతో జగన్ గారు కూడా మంచి గట్టి పోటీని ఇచ్చాడు. సో రాజేష్ మహాసేన ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల జనసేన పార్టీ వాళ్ళే ముందు షాక్ అయిపోయారు. రాజేష్ మహాసేన గారు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పి అసలు ఎవరు ఊహించలా. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనంతటా ఆయన వెనకున్న సైన్యం, ఆయన అదే రాజేష్ గారి టీంతో మొత్తం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరికీ షాకింగ్ గురయ్యారు అనమాట. సో అసలు రాజేష్ మహాసేన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే దాని వెనక ఎవరున్నారంటే ఫస్ట్ జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారు ఇలాంటి టైంలో. ఎందుకంటే నిజంగా ఫస్ట్ రాజేష్ గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. జగన్ గారిని ఎదుర్కొని రాజేష్ గారు ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా జగన్ గారు ఎన్నో కేసులు పెట్టి కొన్ని చిత్రహింసలు పెట్టడం జరిగింది. రాజేష్ గారి దగ్గర ఉన్న కారులు లాక్కోవడం కూడా జరిగింది. అయినా సరే వాటిని తట్టుకొని రాజేష్ గారు నిలబడ్డంటే దానికి నిజంగా గొప్పతనం అనుకోవాలి. ఎవరు కూడా మాట్లాడడానికి జగన్ గారి మీద భయపడ్డారు ఆ రోజు. ఎక్కడ దాడి చేస్తారా, ఎక్కడ అరెస్ట్ చేస్తారా, ఎక్కడ కేసులు పెడతారా, ఎక్కడ హింసిస్తారా అని చెప్పి చాలామంది భయపడ్డారు. అయినా సరే రాజేష్ గారు వాటిని తట్టుకొని నిలబడ్డాక సో ఈరోజు మంచి ఒక స్థాయికి వెళ్ళిపోయాడు రాజేష్ అనుకున్న టైంకి ఎమ్మెల్యే టికెట్ ఈయన చేతులు ఈయన కానుక్కున్నాడు. ఈయన నోటి దోల వల్ల, లేకపోతే ఈయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల, లేకపోతే ఆయన ఆవేశం ఒక స్టెప్ వేయడం వల్ల అనేది పూర్తిగా చూసుకుంటే అది ఒక చాలా పెద్ద మైనస్ అయిపోయింది రాజేష్ గారికి. ఇప్పుడు కూడా ఈ కూటమి రాజేష్ గారిని పట్టించుకుంటున్నారా అంటే నాకైతే అర్థం కావట్లేదు. లోకేష్ గారిని వెళ్ళి కలిశాడు, ఒక బొకే ఇవ్వడం జరిగింది, అది మేము అందరూ చూసాం కదా. సో ఏమన్నా రేపు నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇస్తారా, చివరికి ఎమ్మెల్సీ అన్న ఇస్తారా? ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా రాజేష్ నువ్వు కూర్చో కొంచెంసేపు అట్టాగే 5 సంవత్సరాల టీవీ దగ్గర ఎల్ఈడి స్క్రీన్ దగ్గర వార్తలు చెప్తా ఉండు, ఎస్సీ ఎస్టీ బీసీలని పోరాటాలు చేస్తూ ఉండు, నీ వెనక మేము ఉంటాం అని కూటమి ఏమన్నా చెప్పిద్దా? సో నాకు చూస్తే మటుకి రాజేష్ గారికి ఎమ్మెల్సీ కూడా ఇరని నేను అనుకుంటున్నా. లేదు రేపు జరిగే పంచాయతీ ఎలక్షన్లో ఏమన్నా రాజేష్ గారు జడ్పీటీసీ, ఎంపీటీసీ లేదా సర్పంచ్, వార్డు నెంబర్కి కూడా పోటీ చేసే అవకాశం కూడా లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన చేతులారా ఆయన చేసుకున్న పరిస్థితులు అవి. లేదురా అంటే ఈరోజు ఒక మంచి పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి ఆయన చేతులారా ఆయన చేసుకోవడం వల్ల ఆయన పొజిషన్ ఆయన కుప్పకూలిపోయాడు, ఆయన స్థాయి మొత్తం కోల్పోయాడు. సో నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆ రోజు అయితే మటుకి క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజేష్ గారికి అనుగుణంగా కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే షర్మిల వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్, బ్రదర్ అనిల్ కుమార్ కూడా రాజేష్ మహాసేన వాళ్ళందరూ కొంచెం స్నేహంగా ఉండేవాళ్ళు. చాలా చర్చిల దగ్గర వీళ్ళు ఏదో ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరు కలవడం కూడా జరిగింది. సో అనిల్ కుమార్ కూడా షర్మిల ఆయన బ్రదర్ అనిల్ కుమార్ కూడా జగన్కి వ్యతిరేకం. ఎందుకంటే షర్మిల ఏది చెప్తే అదే ఇంట్లో, అట్ట వీళ్ళు ఆ లెక్కన జగన్ గారిని ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అట్ట కూడా క్రిస్టియన్స్ ఏమైనా ఓట్లు పోతారని చెప్పి బాబు గారు సర్ది చెప్పడం, రాజేష్ గారు సర్దుమణిగారు. సో ఓవరాల్గా చూసుకుంటే రాజేష్ గారు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఆయన పూర్తి స్థాయిలో ఆయనకున్న ఫాలోవర్స్ అందరినీ కోల్పోయాడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి వీడియో కింద కానీ కామెంట్లు చూస్తే మొత్తం జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులే ఉంటారు. సో ఇప్పుడు మటుకి పూర్తిగా జనసేన వాళ్ళు కూడా నమ్మే పరిస్థితులు లేరు, కూటమిలో ఉన్న వాళ్ళు కూడా నమ్మరు. రేపు పార్టీలో పొరపాటు నీకు ఏమైనా ఇస్తే ఉన్న రోజులు పార్టీలు ఉంటే రేపు ఏమన్నా వెన్నుపొడి పొడుస్తామని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజేష్ మహాసేన గారు, మీకు మంచి కెరీర్ ఉంది, మీ దగ్గర ఓన్ టాలెంట్ ఉంది. సో దానికి అనుగుణంగా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి షాకింగ్ నిర్ణయాలు తీసుకోకూడదు. మిమ్మల్ని నమ్ముకున్న మీ అనుకున్న కార్యకర్తలకి, అభిమానులకు కూడా ఇలాంటి షాకింగ్ వార్త చెప్పకూడదు అని నేను మీ అందరికీ చెప్తున్నా, రాజేష్ గారికి మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో ఇక ఆయన ఇష్టం,
నెక్స్ట్ ఆయన తీసుకునే నిర్ణయం స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఆయన మంచి స్టెప్ తీసుకుంటే దానికి అనుగుణంగా మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతాం, నెగిటివ్గా తీసుకుంటే దానికి నెగిటివ్గానే మనం కూడా రెస్పాండ్ అవుతాం. సో మంచి ఆలోచనలకు రావాలని, మంచి నిర్ణయం రాజేష్ గారు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.